ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే బాగి అమర్ ముందు కూర్చొని మెలికలు తిరిగిపోతూ ఉంటుంది. ఇక అమర్ ఏమో ఏమైంది, నాతో ఏమైనా మాట్లాడాలి మిస్ అమ్మ అని అంటాడు. అది అది నిన్న పిల్లలు ఏమైంది, నిన్న పిల్లలు బాగానే బయటకు వచ్చారు కదా, వాళ్ళలో టెన్షన్ కూడా లేదని నువ్వే చెప్పావు కదా, ఇంకేంటి? అది కాదండి అంటూ బాగి ఒక్కసారిగా అమర్ ముందు అడుగులు వేస్తూ కాలి స్లిప్ అయి అమర్ ఒళ్ళో పడుతుంది. ఇక అమర్ అలాగే బాగి ఒకరినొకరు ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. అప్పుడే మను వాళ్ళని చూస్తుంది. ఏంటి, అమర్కి ఈ భాగ్యని ఎంత దూరం చేద్దాం అనుకుంటే అంత దగ్గరైపోతుంది. అమర్ ఏంటి ఆరుని చూస్తున్నంత ప్రేమగా ఆ మిస్సమ్మని చూస్తున్నాడు. ఏదో ఒకటి చేసి ఈ మిస్సమ్మని పైలోకానికి పంపించాలి. అవును, ఆరుకి పట్టిన గతే దీనికి కూడా పట్టేలా చేయాలి. ఏం చేయాలి అని మను ఆలోచిస్తూ ఇలా చేస్తే ఈ మిస్సమ్మ పైకి పోతుంది అని చెప్పేసి మనోహరి ఇంకా కిచెన్లోకి వెళ్తుంది. ఇంతలోకి అమర్ భాగ్యని అలా చూస్తూ ఉండిపోతాడు. భాగ్య కూడా అమర్ని చూస్తూ ఉంటుంది. ఒక్కసారిగా అమర్ హలో, ఎక్స్క్యూజ్ మీ అని అంటాడు. ఇక భాగ్య ఈ మనిషికి అసలు రొమాన్సే తెలీదు, ఎప్పుడు స్ట్రిక్ట్గా ఉంటాడు, అసలు ఎలా కాపురం చేశాడో ఏంటో, నలుగురు పిల్లల్ని ఎలా కన్నాడో అని అనుకుంటూ ఉంటే ఇక అమర్ ఓయ్ ఏమైంది, అలా అయిపోయావేంటి, ఏదో చెప్తున్నావు నాతో? అది రేపు రేపు మనం పార్క్కి వెళ్దామా? పిల్లలు కొంచెం ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది. నిన్నే వాళ్ళు చాలా అలసిపోయారు. అలాగే నిన్న జరిగిన దానికి తుపాకీలు ఇవన్నీ కూడా వాళ్ళ మనసులో ఉంటాయి. అలా వాళ్ళని బయటకు తీసుకెళ్తే వీటి నుంచి వాళ్ళు బయటపడతారు. అలాగే వాళ్ళకి ప్రశాంతంగా ఉంటుంది. ఇక అమర్ ఒక్కసారిగా పార్కుకా అని ఆలోచిస్తూ ఉంటాయి. ఇక బాగి పార్కుకా అని అంత దీర్ఘంగా ఆలోచిస్తాడేంటి, ఏదో దేశానికి పారిపోయినట్టు అని చెప్పేసి అనుకుంటూ ఉంటే ఇంతలోకి గుప్తా ఆరు కూడా కిటికీలోంచి అమర్ ఏమంటాడని చూస్తూ ఉంటారు. ఇక గుప్తా అయితే ఏమనుకుంటున్నావు బాలిక, అతగాడు ఒప్పుకుంటాడంటావా? నాకు డౌటే గుప్తా గారు, కానీ మిస్సమ్మ మీద నాకు నమ్మకం ఉంది. మిస్సమ్మ ఏదైనా చేసి ఆయన్ని ఒప్పించేస్తుంది అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి భాగి ఏంటండి ప్రతిదానికి అంత దీర్ఘంగా ఆలోచిస్తారేంటి? నేను చెప్పేది పిల్లలు ఆహ్లాదకంగా వాళ్ళు సంతోషంగా ఉండాలని, అది కూడా చేయరా ఏంటి అని అంటుంది. ఇక అమర్ సరే మిస్సమ్మ, నువ్వన్నట్టుగానే రేపు పిల్లలతో కలిసి పార్కుకి వెళ్దాము అని అంటాడు. ఒక్కసారిగా భాగి చాలా సంతోషపడిపోతుంది. ఇక ఆరు అలాగే గుప్తా కూడా చాలా ఆనందపడతారు. ఇక ఆరు అయితే చూసారా గుప్తా గారు, నా చెల్లి తెలివితేటలు, అవును చాలా బాగా ఆలోచించింది, కానీ ఆ బాలిక చేసే పని అస్సలు బాగోలేదు. ఏంటి గుప్తా గారు, ఎవరు చేసే పని? అటు చూడు బాలిక, నీ స్నేహితురాలు నీ మిస్సమ్మ మీద ఏం చేస్తుందో అని అనగానే ఇక మనం కిచెన్లో గ్యాస్ లీక్ చేస్తూ ఉంటుంది. అప్పుడే అది ఆరు చూస్తుంది. ఇదేంటి మనం ఇలా చేస్తున్నావు, ఇలా చేస్తే మిస్సమ్మ ప్రాణాలు పోతాయి, అలాగే ఇంట్లో వాళ్ళకి కూడా ప్రమాదం కదా, ఎందుకే మనం ఇలా చేస్తున్నావు? నా ప్రాణాలు తీసినట్టే మిస్సమ్మ ప్రాణాలు కూడా తీయాలనుకుంటున్నావా? మను ఇలా చెయ్యమాకే, ఎందుకే ఇలా చేస్తున్నావు అని బాధపడుతూ ఉంటుంది. ఇక గుప్తా గారు ఏదో ఒకటి చేయండి, నేను వెళ్ళి మిస్సమ్మతో చెప్తాను. బాలిక, విధికి విరుద్ధంగా వెళ్తే ఏం జరుగుతుందో నీకు బాగా తెలుసు. అలాంటి పని చేసి నీ పసికూనల ప్రాణాల మీదకి తీసుకొస్తావా చెప్పు అని అనగానే ఇక ఆరు గుప్తా గారు ఇలా మాట్లాడుతున్నారంటే ఇప్పుడు మిస్సమ్మ కిచెన్లోకి వెళ్తే చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది అని టెన్షన్ పడుతూ ఉంటే ఇంతలోకి అప్పుడే భాగి కిచెన్లోకి వెళ్తూ ఉంటుంది. ఇక నిర్మలమ్మ అలాగే నరసింహరావు ఇద్దరు కూడా హాల్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే అమర్ కూడా వాళ్ళ దగ్గరికి వస్తాడు. ఇక నిర్మలమ్మ ఒరే అమర్, పిల్లలు నిన్న అంత ప్రమాదం నుంచి బయటపడ్డారు. వాళ్ళతో కలిసి రేపు సంతోషంగా పార్కుకి వెళ్ళి ఆనందంగా ఎంజాయ్ చేస్తారండి. అలాగే మిస్సమ్మ పెళ్ళైనప్పటి నుంచి ఇంట్లోనే ఉంటుంది, తనని కూడా బయటికి తీసుకెళ్ళినట్టు ఉంటుంది కదా అని వెనకాలే అమర్ సరే అమ్మా అలాగే అని చెప్పేసి అంటాడు. ఇంతలోకి మనం కిచెన్ నుంచి బయటికి వచ్చేసి మిస్సమ్మ, ఇక నీ పని అయిపోయినట్టే, ఇక నిన్ను ఆ పైన దేవుడు కూడా కాపాడలేడు. ఇద్దరు అక్క చెల్లెళ్ళు పైన స్వర్గంలో సంతోషంగా ఉండండి అని చెప్పి మనం అనుకుంటూ ఉంటే ఇంతలో ఆరు చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇంకా భాగ్య ఏమో తెలియక సిలిండర్ ఆన్ ఉన్న విషయం చూసుకోకుండా ఇక స్టవ్ వెలిగిద్దామని దగ్గరికి వెళ్తూ ఉంటుంది.
ఒక్కసారిగా స్టవ్ వెలిగించబోతూ ఉంటే ఒక్కసారిగా అక్కడ భక్కుమంటూ మంటలు చెలరేగుతాయి. దాంతో ఒక్కసారిగా బాగి గట్టిగా అరుస్తుంది. ఇక అమర్ పరిగెత్తుకుంటూ మిసమా మిసమా అంటూ లోపలికి వెళ్ళి మంటల్లో చిక్కుకున్న బాగిని పక్కకి లాగుతాడు. ఇక ఆరు అలాగే గుప్తా అమ్మయ్య మిసమ్మకేమీ కాలేదు అని అనుకుంటూ ఉంటారు. ఇక ఇంతలోకి అమర్ మిసమా నీకేం కాలేదు కదా, నాకేం కాలేదండి, నేను బాగానే ఉన్నాను అని చెప్పి అమర్ని హక్ చేసుకుంటుంది. ఇక మనం ఇదేంటి ఇలా అయింది అని చెప్పి అనుకుంటూ ఉంటే ఏమైందిరా, అయినా లోపల సిలిండర్ ఎలా లీక్ అయింది, ఇప్పటి వరకు బాగానే ఉన్న సిలిండర్ ఇంత సడన్గా లీక్ అవ్వడం ఏంటి అని వెనకాలనే ఇక అప్పుడే అంజు ఇందుకి వస్తుంది. సిలిండర్ లీక్ అవ్వడానికి కారణం మను ఆంటీనే అవును అని అంటుంది. ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు. ఇక అమర్ ఏంటి అంజు ఏమంటున్నావు నువ్వు? ఇక మనోహరి అయితే బాబోయ్ ఈ పిల్ల రాక్షసి నన్ను చూసేసిందే ఏంటి, ఇప్పుడు అమర్కి నేను ఏం చెప్పాలి అని టెన్షన్ పడుతూ ఉంటే ఇక అంజు ఏమో అవును డాడీ, సిలిండర్ లీక్ అవ్వడం కారణం మను ఆంటీనే, ఎందుకంటే మిస్ అమ్మకి ముందు మను ఆంటీనే కిచెన్లోకి వెళ్ళారు, మను ఆంటీ వచ్చాకే ఇలా జరిగింది, అంటే దీనికి కారణం మను ఆంటీనే కదా అని వెనకాలనే ఇక అమర్ చాలా ఆవేశంగా మను చెంప పగలు కొడతాడు. ఎందుకు మనోహరి ఇలా చేసావు, ఎందుకు మిస్ అమ్మ ప్రాణాలు తీయాలనుకున్నావు, ఎందుకు ఇలా చేశావు అని వెనకాలే ఒక్కసారిగా మనోహరి ఏడుస్తూ అమర్ నువ్వు నన్ను అనుమానిస్తున్నావా, నేను మిస్ అమ్మని ఏదో చేయాలని ఎందుకు అనుకుంటాను, నేను కిచెన్లోకి వెళ్ళింది నిజమే, కానీ నేను కిచెన్లో కాఫీ కలుపుకోవడానికి వెళ్ళాను, అలాగే కాఫీ కలుపుకొని బయటికి వచ్చాను, అవును అమర్ సిలిండర్ లీక్ అవుతున్న విషయం నాకు తెలియదు, నేను సరిగ్గా ఆఫ్ చేయలేదేమో, ఇంతే అమర్, నేను మిస్ అమ్మనైతే ఎందుకు చేస్తాను అని మనోహరి ఏడుస్తూ ఉంటే ఇక అమర్ సారీ మనోహరి, మిస్ అమ్మకు అలా జరిగేసరికి ఆలోచించకుండా నీ మీద చేసుకున్నాను, సారీ అని వెనకాలనే ఇక మనోహరి లేదులే అమర్, నేను ఈ ఇంట్లో ఉండడం మీ ఎవరికీ ఇష్టం లేదు, అందుకే చీటికి మాటికి మిస్ అమ్మ, ఇప్పుడు నువ్వు కూడా నన్ను అనుమానిస్తున్నావు, నాకు చాలా బాధగా ఉంది, మనోహరి ఎందుకు అలా అనుకుంటున్నావు, నువ్వు ఈ ఫ్యామిలీలో మెంబర్వై, నువ్వు ఆరు స్నేహితురాలివి అంటే ఇక్కడ నీకు ఆరుకి ఎలా అయితే భాగం ఉందో నిన్ను కూడా అందరూ అలాగే గౌరవిస్తారు, నువ్వెప్పుడు అలా అనుకో మాకు అని చెప్పి అమర్ ఇంకా మనోహరికి నువ్వు కూడా రేపు మాతో పాటు పార్క్ ఎక్కిరా అని అంటాడు, నీకు కూడా కొంచెం ఫ్రీగా ఉన్నట్టు ఉంటుంది అని చెప్పి అమర్ పైకి వెళ్ళిపోతాడు. ఇక భాగ్య అయితే ఖచ్చితంగా ఈ మనోహరిని నన్ను చంపడానికి ప్లాన్ చేస్తుంటుంది, చెప్తా ఈ మనోహరి ప్లాన్ అని చెప్పి అనుకుంటూ ఉంటుంది. ఇక ఆరు అయితే మనకి మంచి పని అయింది అని చెప్పి అనుకుంటుంది. ఇక ఇంతలోకి మూర్తి అనాథాశ్రమానికి వెళ్తాడు. ఇక అనాథాశ్రమానికి వెళ్ళగానే అక్కడ ఉన్న వార్డెను నమస్కారం అండి, మీకేం కావాలి, చూడండి అమ్మా, నేను సరస్వతి మేడం దగ్గర నా కూతుర్ని 25 ఏళ్ల క్రితం వదిలేసి వెళ్ళాను, నా కూతురు ఇప్పుడు ఎలా ఉందో ఎక్కడ ఉందో తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చాను, దయచేసి నా కూతురు వివరాలు నాకు చెప్తారా అని వెనకాలనే ఇక వెంటనే ఆ మేడం బుక్ ఓపెన్ చేసి మీ అమ్మాయి పేరు అని అడగగానే నా కూతురు సరస్వతి మేడంకి అను అని తేదీలు చెప్తాడు. ఇక ఆ తేదీలు చూసి మీ కూతురు పేరు అరుంధతి, అలాగే ఇప్పుడు తను చనిపోయింది, లెఫ్టినెంట్ అమరేందర్ని పెళ్లి చేసుకుంది అని ఒక్కసారిగా మొత్తం వివరాలు రామ్మూర్తికి చెప్తాడు. ఒక్కసారిగా రామ్మూర్తి అంటే నా కూతురు అరుంధతినా, నా పెద్ద కూతురు చనిపోయిందా, లెఫ్టినెంట్ సార్ పెళ్లి చేసుకున్న అమ్మాయి నా కూతురేనా, అంటే నా కూతురు ఈ భూమి మీద లేదా అని ఒక్కసారిగా రామ్మూర్తి కుప్పకూలిపోతాడు. ఇక అలాగే రామ్మూర్తి ఏడుస్తూ అక్కడి నుంచి అమర్ దగ్గరికి వస్తాడు. ఇక అమరేమో ఏమైందండి ఇలా వచ్చారు అని వెనకాలే ఇక బాబు మీరు నన్ను పెళ్లి చేసుకుంది నా పెద్ద కూతురునా, నా పెద్ద కూతురా చనిపోయింది, మీ ఇంటి కోడలు మీ ఇంటి మహాలక్ష్మి, ఆ పిల్లల తల్లి నా పెద్ద కూతురా, ఏంటి బాబు చెప్పరు అని వెనకాలనే మీకెలా ఈ విషయం తెలిసింది, అంటే మీకు ఈ విషయం తెలుసా బాబు, అంటే నా కూతురు భాగ్యకి కూడా తెలుసా, లేదు లేదండి ఈ విషయం మిస్ అమ్మకి తెలీదు, అలాగే ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అమ్మకి ఈ విషయం తెలియకూడదు, ఏంటి బాబు మీరు అంటుంది, తన అక్క కోసం నాకంటే ఎక్కువ మిస్ అమ్మ విలువలాడింది, భాగ్యకి విషయం తెలియకపోవడం ఏంటి అని అంటూ ఉంటే ఇక అమర్ లేదు, విషయం తెలిసాక మీరే ఇంత బాధపడుతున్నారు, కానీ మిస్ అమ్మకి ఈ విషయం తెలిస్తే తను అస్సలు తట్టుకోలేదు, తన అక్క ఎక్కడో బ్రతికే ఉందని అనుకుంటుంది, అదే నిజం అవ్వనివ్వండి, దయచేసి మీరు ఈ విషయం మిస్ అమ్మతో చెప్పొద్దు, మిస్ అమ్మకి తెలిస్తే మిస్ అమ్మ చాలా బాధపడుతుంది అని అమర్
ఇక రామ్మూర్తికి చెప్తాడు. ఇంతలోకి అప్పుడే ఆరు అక్కడికి వస్తుంది. ఏంటి మిస్సమ్మ వాళ్ళ నాన్న ఆయనతో ఏంటి అంత సీక్రెట్గా మాట్లాడుతున్నాడు, మిస్సమ్మకి ఏదో చెప్పొద్దంటున్నారేంటి అని అనుకుంటూ ఉంటే ఇంతలోకి అమర్, చూడండి ఈ విషయం ఆరు కూడా తెలియదు. ఆరు బ్రతికే ఉంటే మీరు తన తండ్రి, అలాగే మిస్సమ్మ తన చెల్లి అన్న విషయం తెలిస్తే ఆరు ఎంతో సంతోషపడేది. కానీ అప్పుడు ఆరుకి తన తల్లిదండ్రులు లేరన్న అనాథగానే చనిపోయింది అని అనగానే ఒక్కసారిగా ఆరు షాక్ అవుతుంది. ఏంటి ఈయన మాట్లాడుతుంది, రామ్మూర్తి గారు మా నాన్న, మిస్సమ్మ నా చెల్ల అని అనుకుంటూ ఉంటే ఇక రామ్మూర్తి, అవును బాబు, నా కూతురు అదృష్టవంతురాలే, మీలాంటి భర్త, ముత్యాల లాంటి పిల్లలు, బంగారం లాంటి అత్త మామ దొరికారు. కానీ ఈ కన్న తండ్రి దాన్ని చిన్నప్పుడే వదిలేసి పెద్ద తప్పు చేశాడు. నా కూతురు నాకు దూరం అయిపోయింది, కనీసం దాన్ని చూసుకోవడానికి కూడా లేకుండా పోయింది అని రామ్మూర్తి ఏడుస్తూ ఉంటే ఇక ఒక్కసారిగా ఆరు, అంటే మా నాన్న మిస్సమ్మ వాళ్ళ నాన్న, మిస్సమ్మ నా చెల్లెల, అందుకేనా ఆయనని నా పిల్లలు తాతయ్య అని ప్రేమగా పిలిచేది. ఆయన్ని చూసినప్పుడల్లా నా కన్న తండ్రిని చూసినట్టు నాకు అనిపిస్తుంది. మిస్సమ్మది నాది రక్త సంబంధం. గుప్త గారు మిస్సమ్మ నా చెల్లెలు, మా నాన్న రామ్మూర్తి గారు అని గుప్తాతో చెప్తూ ఉంటే, నాకు తెలుసు బాలిక, అంటే గుప్తా గారు మీకు నిజం తెలిసాక కూడా మీరు కావాలనే నాకు తెలియకుండా చూశారు కదా బాలిక, ఇప్పటికే నీ కన్న పేగులకి, అలాగే నీ పసికూనలకి, నీ భర్తకి, నీ అత్తమామకి దూరం అయ్యానని బాధపడుతున్నావు. ఇప్పుడు నీ తండ్రి గురించి, నీ చెల్లి గురించి తెలుసుకుని ఇంకా నువ్వు ఎంతో కుమిలిపోతావు. అందుకే ఈ విషయం నీకు తెలియకూడదు అనుకున్నాను బాలిక. కానీ గుప్తా గారు, ఇప్పుడు నాకు నిజం తెలిసింది కదా, ఇప్పుడు నాకు చాలా సంతోషంగా ఉంది. నాకు నాన్న ఉన్నాడు, నాకు చెల్లి కూడా ఉంది. అలాగే నా పిల్లలతో నా చెల్లి ఎంతో ప్రేమగా ఉంటుంది. అలాగే ఇంకా ఆయన్ని కూడా చాలా బాగా చూసుకుంటుంది. లేదు బాలిక, మృత్యువు తాండవం చేస్తుంది. అవును, ఏంటి గుప్తా గారు మీరు అంటుంది? అవును బాలిక, నీ స్నేహితురాలు మిస్సమ్మ ప్రాణాలు తీయాలనుకుంటుంది. ఏమంటున్నారు గుప్తా గారు మీరు? అవును బాలిక, రేపు మిస్సమ్మ ప్రాణాలకి చాలా పెద్ద ప్రమాదం ఉంది. రేపు వచ్చే గండం మిస్సమ్మ ప్రాణాల్ని తీయచ్చు. అది ఎవరూ చెప్పలేమో. గుప్తా గారు, దీని నుంచి మిస్సమ్మని నేను కాపాడుకోలేనా? బాలిక, నువ్వు ఈ ప్రమాదాన్ని చూడలేవు, అలాగే ఈ ప్రమాదం నుంచి మిస్సమ్మని కాపాడను లేవు. అందుకే ఈ విషయం నీకు చెప్తున్నాను. ఏంటి గుప్తా గారు మీరు అంటుంది? అవును బాలిక, ఈ విషయంలో నువ్వు మిస్సమ్మకి ఏ సహాయం చేయలేవు. ఈ ప్రమాదం నుంచి మిస్సమ్మని ఆ విధిరాతే కాపాడాలి అంటూ గుప్తా అంటాడు. ఇంకా ఒక పక్కన భాగ్య ఏమో పార్కుకు వెళ్ళడానికి పిల్లల్ని రెడీ చేస్తూ ఉంటుంది. ఇక మనోహరి అయితే, వస్తే మిస్సమ్మ, నిన్ను ఆ పార్కులో పైలోకానికే పంపిస్తాను. ఇక నువ్వు ఈ భూమి మీద ఉండడానికి వీల్లేదు. నేనేం చేస్తానో ఎవ్వరూ కూడా ఊహించలేరు అని మనసులో అనుకుంటుంది. ఇక అమర్ కూడా రెడీ అవుతూ ఉంటాడు. ఇంతలోకి అందరూ కూడా కార్లో పిక్నిక్కి బయలుదేరుతారు. సో ఫ్రెండ్స్, మరి పిక్నిక్లో ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటే కమింగ్ ఎపిసోడ్ని మిస్ కాకండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే